హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ. సో ఆర్సీబీ కనుక చూసుకున్నట్టయితే 3 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచింది. అదే ఎల్ఎస్జీ కనుక చూసుకున్నట్టయితే 2 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచింది. అండ్ ఆల్సో ఎల్ఎస్జీ కూడా రీసెంట్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలిచి ఊపు మీద వస్తున్నారు. అదే ఆర్సీబీ కనుక చూసుకున్నట్టయితే చేతులారా వాళ్ళ మ్యాచ్ వాళ్ళే చేతులారా ఓడిపోయి వస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కోహ్లీ ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా వాళ్ళ బౌలర్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఆర్సీబీ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్తో ఓడిపోయారని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు కూడా ఆర్సీబీలోనే అంటే బెంగళూరులోనే మ్యాచ్ అయితే జరుగుతుంది అనమాట. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్ అయితే జరుగుతుంది. సో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎట్లా ఉందో చూసుకుందాం. సో దాంట్లో ఓవరాల్గా 92 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 40% విన్ ఉంది. అదే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 53% విన్ ఉంది. అంటే చేజింగ్ చేసే టీంకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ 2 పేస్ వికెట్ ఉంటే డిపెండ్స్ అపాన్ బౌలర్. లాస్ట్ టైం మన బెంగళూరు పిచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ పిచ్ వచ్చేసి 2 పేస్డ్ వికెట్. అది బ్యాటింగ్ అది కంప్లీట్ ఓవరాల్గా బ్యాటింగ్ వికెట్ అయితే కాదు, 2 పేస్డ్ వికెట్ కాబట్టి అట్లా నడిచిందనమాట మ్యాచ్. అండ్ ఆల్సో పేస్ బౌలర్స్కి 54 వికెట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో స్పిన్నర్స్కి 49 వికెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 అయితే చూసేసుకుందాం. సో ఫస్ట్ ఆర్సీబీ టీం ఒక ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఫ్యాబ్ డూబుల్సెస్, విరాట్ కోహ్లీ, రజత్ పట్టర్ అయితే వస్తాడు, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, కరణ్ శర్మ, సిరాజ్, అజారి జోసెఫ్, యష్ దయాల్ అయితే వస్తారు. నాకు తెలిసి కరణ్ శర్మ ఆర్ మయాంక్ దర్గా అవ్వచ్చు, ప్లేయింగ్ 11లో ఉండొచ్చు, లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ రావచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. సో ఎల్ఎస్జీ టీం ప్లేయింగ్ 11 కనుక చూసుకున్నట్టయితే మనకి కేఎల్ రాహుల్ అండ్ ఆల్సో డికాక్ అయితే ఓపెన్ చేస్తాడు. సో 1 డౌన్లో అయితే పడికల్ అయితే వస్తున్నాడు. పడికల్ తర్వాత వీళ్ళు దీపక్ కూడా తీసుకొస్తున్నారు, లేకపోతే బదోని అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మ్యాచ్లో దీపక్ కూడా ఛాన్స్ ఇస్తారేమో అనుకున్నా. నెక్స్ట్ పురన్, స్టాయినిస్, కృణాల్ పాండే, మార్క్వుడ్, మోయిష్ ఖాన్, బిష్ణోయ్ అండ్ ఆల్సో ఎస్టాగర్ అనమాట. సో ఇదనమాట ప్లేయింగ్ 11 వచ్చేసి ఎల్ఎస్జీ అండ్ ఆల్సో బెంగళూరు, ఎల్ఎస్జీ అండ్ ఆల్సో బెంగళూరు. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో ఈ ప్లేయింగ్ 11లో వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎల్ఎస్జీ కనుక చూసుకున్నట్టయితే డేవిడ్ పడికల్ అయితే ఫామ్లో లేడు. అతను 1 డౌన్లో వస్తున్నాడు, అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. ఎల్ఎస్జీ అతన్ని ట్రేడ్ చేయించుకుంది. సో ట్రేడ్ చేయించుకున్నా కూడా అంత హ్యూజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు. ఎల్ఎస్జీ నుంచి ఆర్ఆర్ టీంకి ఆవేష్ ఖాన్ ఎవరైతే వెళ్ళారో అతను వేరే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళైతే ఎవరైతే ట్రేడ్ చేసుకున్నారో పడికల్ అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు. సో చూడాలి పడికల్ని ఏమైనా రీప్లేస్ చేస్తారా, లేకపోతే కంటిన్యూ చేస్తారా, బ్యాకప్ చేస్తారా అనేది అయితే చూడాలి. అండ్ ఆల్సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ కనుక మాట్లాడుకున్నట్టయితే ఆన్ పేపర్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ కాదు, బట్ మ్యాచ్లో చూస్తుంటే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ ఉంది. అదే ఆర్సీబీ కనుక చూసుకున్నట్టయితే ఆన్ పేపర్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ ఉంది, కాకపోతే మ్యాచ్లో చూసుకున్నట్టయితే వాళ్ళ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ లేదు. ఆర్సీబీకి మంచి స్టార్ట్ దొరుకుతుంది, మంచి ఫినిష్ దొరుకుతుంది, మిడిల్ ఆర్డర్లో స్టేబుల్ అనేది లేదు. ఎల్ఎస్జీకి కూడా అంతే, మంచి స్టార్ట్ దొరుకుతుంది, పురాన్ ఫినిష్ చేస్తున్నాడు, కానీ మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ అని లేదు. సో 2 టీమ్స్లో కూడా అంతే, మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీయే లేదు. విరాట్ కోహ్లీ ఎంత మంచి స్టార్ట్ ఇచ్చినా, దినేష్ కార్తిక్ ఎంత మంచి ఫినిష్ ఇచ్చినా వాళ్ళ బౌలింగ్ యూనిట్ అస్సలు పర్ఫార్మెన్స్ చేయడం లేదు. సో 2 టీమ్స్లో కూడా అడ్వాంటేజ్ ఎంత ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయి, అంతే ఫ్లాస్ ఉన్నాయి. 2 టీమ్స్లో స్టేబుల్ అయిన బ్యాటింగ్ ఆర్డర్ లేదు. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అనమాట. సో నేనైతే ఆప్షన్స్ చూసుకున్నా, డిసడ్వాంటేజ్ చూసుకున్నా, అడ్వాంటేజెస్ చూసుకున్నా, కొంచెం ఆర్సీబీ ఫేవర్లోనే ఉంది. ఎందుకంటే ఆర్సీబీకి ఆ కసి ఉంది. 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఆ 2 మ్యాచెస్లో కూడా ఒక మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయారు. అండ్ ఆల్సో ఫస్ట్ టీమ్ టు లూజ్ ఇన్ హోమ్ గ్రౌండ్. సో ఆర్సీబీ అయితే ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ వెరీ వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఆర్సీబీ వాళ్ళ క్రౌడ్ని డిసప్పాయింట్ చేయకుండా చిన్నస్వామి స్టేడియం మొత్తం మోగేలాగా వాళ్ళు ఈ విక్టరీని సాధిస్తారని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు, మీ ప్లేయింగ్ 11 ఏంటి, మీ ప్రిడిక్షన్ ఏంటి కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసాడు అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఇది. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.